తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులగణన చిచ్చు ఇంకా చల్లారనే లేదు. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే 4 స్థానాలు దక్కనున్నాయి. దీంతో పోటీ ఎక్కువైంది. మరోవైపు బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని లొల్లి చేస్తున్న నేతలు ఇప్పుడు ఆ 4 ఎమ్మెల్సీలలో 2 బీసీల కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఎప్పుడు సీన్లోకి రాని వాళ్ళు సైతం ఇప్పుడు గొంతెత్తి మాట్లాడిస్తున్నారు. దీంతో తెలంగాణ హస్తం పార్టీలో బీసీ వర్సెస్ ఓసీగా రచ్చ జరుగుతుందని టాక్ నడుస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్కే 4 సీట్లు దక్కే అవకాశాలుండడంతో ఆ పార్టీలోని సీనియర్లంతా పదవులపై కన్నేశారు. మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు కర్చీఫ్ వేయగా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు కూడా తేలాయి. బీసీలు ఏకంగా 56% ఉండడంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే అదనుగా కాంగ్రెస్లోని బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో సహా బయటపెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. మరోవైపు తమకి కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనని ఓసీ నేతలు పట్టుబడుతున్నారు. ఓసీ నేతల తీరుపై భగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. రేసులో పలువురు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు కూడా ఉండడంతో సీట్ల కేటాయింపు హైకమాండ్కు అగ్ని పరీక్షలా మారింది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదం బలంగా పనిచేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమాండ్కు అగ్ని పరీక్షలా మారింది. 4 ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన కొంతమంది ఓసీ లీడర్లు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అటు ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఎలాగైనా పార్టీలో పదవులు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీఎం సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అలాగే పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమకుమార్, వెలమ సామాజిక వర్గానికి చెందిన గాంధీ భవన్ ఇన్ఛార్జి కుమార్ రావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫర్మ్ కాబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థల ద్వారా లీకులు ఇవ్వడాన్ని బీసీ నేతలు తప్పుబడుతున్నారు. ఓసీ నేతల ఆటలింక సాగవని, ఇటీవల చేసిన కులగణన లెక్కల ప్రకారం తమ వాటా తమకు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నామని, ఇక తగ్గేదే లేదంటున్నారు బీసీ నేతలు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి హైకమాండ్ను కలిసి 2 ఎమ్మెల్సీలు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శుక్రవారం గాంధీ భవన్లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు తమ డిమాండ్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న బీసీలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాను కూడా రేసులో ఉంటారనే సంకేతాలను పంపించారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ఖాళీ కాబోతోన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉండగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా బీసీ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీటు ఇస్తారనే చర్చ జరుగుతుండగా 2కు తగ్గితే ఒప్పుకునే పరిస్థితి లేదని బీసీ నేతలు తెగేసి చెప్తున్న తీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,
మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి అద్దంకి దయాకర్ సిద్ధమవగా చివరి నిమిషంలో టికెట్ చేజారింది. అప్పటి నుంచి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. మైనార్టీల నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎస్టీల నుంచి వైరా నియోజకవర్గానికి చెందిన విజయబాయి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమె మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరురాలని చెబుతున్నారు. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరుతోంది. అందులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును అడుగుతోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామ్రేడ్స్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఖాళీ అవుతున్న 5 మజ్లిస్ సీటు ఒకటి ఉంది. ఆ సీటును మళ్లీ వారే అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లోనే పోటీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఇప్పుడు మజ్లిస్కు ఒక సీటు ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఆగస్టులో ఖాళీ కానున్న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటును మజ్లిస్కు ఇస్తామని, ఇప్పుడు మాత్రం ఇవ్వలేమని చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆ నలుగురు ఎవరనే దానిపై పీసీసీలో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉండడంతో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఎవరికి ఎమ్మెల్సీలు దక్కనున్నాయో.